మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సీఎం గారు స్పందించకుంటే సార్ మా అందరి మినిస్టర్లకి మా సమస్య పోయింది. అందరికీ కూడా మా విషయాలు తెలుసు. 20,000 మందిని కూడా రెగ్యులర్ చేయడం లేదు అంటే మరి ఏమనుకోవాలి? రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు 14 రోజులుగా ధర్నా చేసేటువంటి కార్యక్రమం చెప్పవచ్చు. నిజంగా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వము విద్యాశాఖలో విలీనం చేయాలి, చేస్తేనే మాకు బాగు జరుగుతుందని చెప్పి వాళ్ళు ఎంతోగానో మెరపెట్టుకునే పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా 14 రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. సుమన్ టీవీ దృష్టికి కొంతమంది తీసుకొచ్చడం జరిగింది. దాని తర్వాత మనం కూడా అసలు ఏంది వీళ్ళ బాధ ఏందని చెప్పి మనం కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో వీళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతున్న విషయం చెప్పవచ్చు. ఎందుకంటే సమగ్ర శిక్ష ఉద్యోగులు చూస్తున్నాం ఎంతమంది ఉన్నారో. దాదాపు యాదాద్రి జిల్లాలో 500 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తారని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా విద్యా వ్యవస్థలో కీలకంగా పనిచేసే వాళ్ళని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు పని చేస్తేనే ప్రతి ఒక్క సమస్య ముందుకెళ్తుంది విద్యా వ్యవస్థలో. మరి వీరికే ఇలాంటి జరగడం అయితే నిజంగా చాలా బాధ కలిగిస్తున్న విషయం చెప్పవచ్చు. నిజంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మందికి పైగా ఉన్నారని చెప్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా సరిపోయినటువంటి జీతం అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క వీళ్ళందరూ కూడా 10-12 జీతం మాత్రమే ఉంది. నిజంగా వీళ్ళ డిమాండ్లు అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు విద్యా వ్యవస్థలో కీలకంగా పనిచేస్తూ ఏ ఫైల్ మూవ్మెంట్ జరగాలన్నా, ఎందుకంటే కేజీబీలో కావచ్చు, స్కూల్స్ కావచ్చు, లేకుంటే సిఆర్పీలో కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో వీళ్ళంతా కూడా కీలకంగా పనిచేస్తుంటారు. నిజంగా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ రోజు 14వ రోజు వంట వార్పు కార్యక్రమం చేస్తున్నారని చెప్పారు. నిజంగా వీరు ప్రతి ఒక్కరిని మనం చూస్తున్నాం. నిజంగా వీళ్ళంతా కూడా 14 రోజులుగా వీళ్ళు ధర్నా చేసే పరిస్థితి. మరి నిజంగా గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే, గత ప్రభుత్వంలో వీళ్ళకి అన్యాయం జరిగింది. మరి అప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి వరంగల్లో హామీ ఇచ్చాడు, ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ ఇంతవరకు కూడా 14 రోజులుగా వీళ్ళు ధర్నా చేస్తుంటే ఇంతవరకు కూడా వీళ్ళకి పిలుపు అందలేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా చాలా బాధ కలుగుతున్న విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళందరినీ మనం చూస్తున్నాం, చాలా తక్కువ జీతాలు ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం గవర్నమెంట్ లో వ్యవస్థలో ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా దాదాపు ఒక మినిమం పే స్కేల్ అనేది ఉంటుంది. కానీ వీళ్ళకు ఆ స్కేల్ కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి కోర్టు మంది ఏమని చెప్పింది, రెగ్యులరైజ్ చేయొద్దని చెప్పింది. బట్ చేయనప్పుడు వీళ్ళకి కనీస వేతనం ఇవ్వాలి, కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. మరి కాబట్టి నిజంగా వీళ్ళందరూ కూడా ఈ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా సుమన్ టీవీ ఇక్కడ రావడం జరిగింది. వారి యొక్క బాధలు విన్నాము, వారి యొక్క సమస్యలు తెలుసుకున్నాము. ఇలా సమస్యలు వర్ణరహితంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరిని పలకరించినా చాలా బాధతో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒక్కసారి వారితో మాట్లాడిద్దాం. అసలు వీళ్ళ డిమాండ్ ఏంది, అసలు వీళ్ళ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎలాంటి విధులు నిర్వహిస్తారు, వీళ్ళ సమస్యలు ఏంది ఒకసారి అది తెలుసుకుందాం. మేము సమగ్ర శిక్షలో గత 20 ఏళ్లుగా మేము ఉద్యోగాలు చేస్తున్నాం సార్. మేము రిక్రూట్ అయింది కూడా ఆర్వీఎం అని రాజీవ్ విద్యా మిషన్ కింద రిక్రూట్ అయినాం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గత 10 సంవత్సరాలుగా మా ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా చేశారు. ఇప్పుడైనా మాకు రేవంత్ రెడ్డి సార్ గారు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇందులో అనేక రకాల వింగుల వాళ్ళు ఉన్నారు. మెసెంజర్స్ అని, ఎఫ్ఐఆర్స్ అని, తర్వాత సిఆర్టీలని, పీజీసీఆర్టీలని, చాలా రకాల వింగుల వాళ్ళు ఉన్నారు. అందులో సిఆర్పీలని, మెసెంజర్స్ అని, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్స్ అని చాలా రకాల ఉద్యోగస్తులు ఉన్నారండి. ఇందులో చాలా మంది కూడా తక్కువ వేతనంతో మనము ఉద్యోగాలు చేస్తున్నాం. ఇప్పుడన్నా మాకు రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చిన ప్రభుత్వం హన్మకొండలో ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానమే మాకు ఇప్పుడు నెరవేర్చాలని మేము ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగుల తరపున మేము కోరుకుంటున్నటువంటి విన్నపం సార్. మేము ఇక్కడ ఈ రోజు 14వ రోజు సమ్మె చేస్తున్నాం. ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరం ఇక్కడ ఉన్నాం. మేము దీంట్లో వివిధ రకాలైనటువంటి వింగులు అన్ని ఉన్నాయండి. ఏ ఒక్క వింగు ఎవరికి తక్కువ కాదండి. ఎవరి వింగు పరిస్థితి వాళ్ళకుంది, ఎవరి కష్టం వాళ్ళకుంది. మేమేదో నిన్న ఇవాళ వచ్చి 1 సంవత్సరంతో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని మేము ఇట్లా రోడ్డు మీదకి రాలేదండి. పిల్ల పాపలతో సహా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఎందుకున్నాము అంటే గత 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాలు మా కడుపులోని బాధ. మేము ఏదైనా కాంపిటేటివ్ పరీక్షలకి చదివి రాద్దామంటే మాకు అవకాశం లేదు, సెలవులు లేవు. మీరేమో రెగ్యులర్ కాదు, మీరు ఖచ్చితంగా పని చేసే వెళ్ళాలి అంటారు. సో మేము అట్లా లాస్ అయ్యాం. పోనీ మాకైనా ఇంక్రిమెంట్స్ ఉన్నాయి, అట్లా ఏమన్నా ఉన్నాయి, పోనీ ప్రోత్సాహక. ఇంకొక విషయం అండి, ఎవరికైనా ఏదైనా ఒక పని చేయాలి ఇష్టపడి అంటే ప్రోత్సాహకం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లగాడు నువ్వు బాగా చదివావు అంటే వాడు రిలీజ్ అయ్యి బాగా చదువుతాడు. నువ్వు ఎంత బాగా చదివి నీకేం రాదు అంటే ఏం చేయలేడు. సో మేము కూడా అంతే సార్. ఇన్ని సంవత్సరాల నుండి ఇంతమంది ఉన్నాం, కనీసం ఒక చిన్న ప్రోత్సాహకం కూడా మాకు లేదు. మరి మేము ఇన్ని రకాలుగా అయినప్పటికీ కూడా మేము అన్ని రకాలుగా పని చేస్తూనే ఉన్నాం సార్. మా అందరి మినిస్టర్లకి మా సమస్య పోయింది, అందరికీ కూడా మా విషయాలు తెలుసు. అయినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మరి ప్రభుత్వానికి అందరికీ తెలుసు సార్.
ప్రతిపక్షం అధికారం. అదే సార్, ఆ విషయం అంతా చెప్పాలి. మాకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది మాకు కూడా అర్థం కాదు. గత సంవత్సరం కూడా మేము 25 రోజులు చేసినాం సార్. ఇంకా చాలా మంది 180 మంది వరకు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు. కానీ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్, మెంటల్ టెన్షన్, ఏమవుతుందో జరుగుతుందో లేదో, ప్రెషర్ ఎక్కువ. సో అట్లాంటి వాళ్ళకి కనీసం ఒక్క అధికారి కూడా అరే ఏమైందమ్మా నిన్న ఇవాళ అల్లు అర్జున్ పోతే వాళ్ళకి అంతే ఇష్యూ చేసి టీవీలో చూపిస్తున్నారు సార్. అది వాళ్ళదే ప్రాణమా, మాది కాదా? రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన ఇకనన్నా గుర్తిస్తారేమో, ఇకనన్నా మమ్మల్ని పట్టించుకుంటారేమో, ఇకనన్నా మాకేదన్నా ప్రకటిస్తారేమో అన్నటువంటి చిన్న ఆశతో పనిచేస్తున్నటువంటి నిరుపేద ఉద్యోగులు అని చెప్పేసి చెప్పొచ్చు సార్. సమగ్ర ఉద్యోగులందరూ కూడా అన్ని రంగాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా అసలేమి వట్టిగా వచ్చినటువంటి వాళ్ళు కాదు సార్. రోస్టర్ పాయింట్స్ లో ఇంటర్వ్యూలు పాల్గొన్నారు, బీడీఎల్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, బీఎడ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, పండిట్స్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా అన్ని ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళను ఎగ్జామ్ రాసి దాంట్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళు, ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు మన గవర్నమెంట్ ఉద్యోగాలు. నేను 14 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్, అదే జీతం సార్. ఇంత అంటే ఇంకా కొంతమంది ఉన్నారు సార్. మరి బాధాకరమైనటువంటి విషయం అంటే మాకు 3000 జీతానికి కూడా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు అనమాట మా దాంట్లో. అంత బాధాకరమైనటువంటి విషయం నేను ఇప్పటిదాకా చెప్పుకుంటే మాకే సిగ్గనిపిస్తుంది. మేము గత ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం సార్. సకల జనుల సమ్మెలో సర్వదా పనిచేసినాం. అందరం కూడా మన తెలంగాణ వస్తేనన్నా మనం తప్పకుండా సాధిస్తదేమో, మాకేమన్నా జరుగుతుందేమో అన్నటువంటి గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి. మా మీద మాకు అందరు కూడా ఇప్పుడు సార్ చూడండి సార్, అక్కడ ఉన్న కూర్చోండి, మా బ్రదర్ చూడండి, నన్ను చూడండి, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నటువంటి అయినా కూడా మేము ఇప్పుడు వేరే ఉద్యోగాలు చేసే పరిస్థితి. 20,000 మందిని కూడా రెగ్యులర్ చేయడం లేదు అంటే మరి ఏమనుకోవాలి? మా మీద చిన్న చూపా లేదు మరి అంటే రాబోయే రేపటి తరాలను మేము గొప్ప వాళ్ళని చేస్తున్నాం. ప్రభుత్వము మారినప్పుడు చేసినాము, అంతకంటే ముందు చేసినాము, ఎప్పుడు మాకు ఇదే అయిపోయింది. రావడము, విధులలో కూర్చోవడము, అరవడము, ఆ తర్వాత ఏదో ఒకటి జరుగుతుందిలే అని చెప్పేసి మళ్ళీ మేమే ఇంటికి వెళ్ళడం, మళ్ళీ పోయి మనం ఉద్యోగం చేయడము, మళ్ళీ పిల్లలతో మేము బిజీ అయిపోవడము. ఇకనన్నా చేస్తారా అని చెప్పేసి ఆ ప్రభుత్వం 9 నెలలుగా ఈ సంవత్సరం అంటే ఎన్నికల అప్పుడు ఆ ప్రచారంలో భాగంగా మేము ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా షెడ్డుకు వచ్చేసి ఇలాంటి టెంట్ కిందికి వచ్చేసి నేను చాయ్ తాగినంత సేపట్లో చేస్తాను, మీ బాధలు తెలుసు, మీ కష్టాలు తెలుసు, మీ జీవితాలు తెలుసు, మా ప్రభుత్వం వస్తే మీకు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, నేను టీ తాగినంత సేపట్లో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాను అని చెప్పేసి అని నమ్మబలికితే మేము అందరం కూడా నమ్మినాం. నిజంగా ఇది వచ్చింది కూడా రాజీవ్ గాంధీ విద్యా మిషన్ లోనే వచ్చింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతోని మేము అందరం కూడా సరే సపోర్ట్ చేసినాం సార్. ఇప్పటికి కూడా మాకు వారంటే మాకు ద్వేషం లేదు, ఏ ప్రభుత్వాల మీద మాకు నెగిటివ్ లేదు, కానీ మా జీవితాలను మార్చే వాళ్ళు కావాలని చెప్పేసి ఈనాడు 14 రోజులుగా మా కుటుంబాలను వదిలే, కనీసం ఉద్యోగం చేసినప్పుడు అన్న సండే రోజు ఇంటికాడ ఉండేది, అట్లా కూడా మా పిల్లల్ని వదిలేసి మా సంసారాలు వదిలేసి ఇకనన్నా తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే మేము వచ్చి ఇక్కడ షెడ్ కింద మేము చేస్తున్నాం సార్. మేము మీ ద్వారా, మీ సుమన్ టీవీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాము. తెలంగాణ కోసం అయితే మనమైతే ఎట్లాగైతే కొట్లాడుకున్నాము, సేమ్ మేము ఇప్పటికే రోడ్డు పాలైపోతున్నాము, ఇంకా రోడ్డు ఎక్కి దిగాల్సి వస్తుంది. మేమైతే మేము కోరుకునే డిమాండ్ ఏంటంటే, ఇంతకు ముందు గత ప్రభుత్వాలు మాకు ఇస్తారు అని చెప్పి నమ్మి మేము సమ్మెకు దిగినప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి మేము ఆగిపోయినాం అంతే. కానీ అదే సమ్మె మేము చేస్తున్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మా దీక్షా శిబిరానికి వచ్చి అలాగే ఏ నియోజకవర్గాలలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం అయితే గెలిచి ఎవరైతే ఎమ్మెల్యేలుగా ప్రభుత్వ విప్పులుగా ఉన్నారో వాళ్ళంతా వచ్చి మా దీక్షా శిబిరానికి వచ్చి మాకు మద్దతు ఇస్తూ వాళ్ళే మాకు ఒక హామీని ఇచ్చారు. మేమైతే మా ప్రభుత్వం మేము గనక ప్రభుత్వంలోకి వచ్చి ఉంటే 1 నెలలోపు మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని మాకు ఒక మాట ఇచ్చి ఉన్నారు. మేము సీఎం గారిని కోరుకునేది, ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటండి, మీరు ఇస్తానన్న మాట, మీరిచ్చిన మాటను మీరు నిలబెట్టుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాము. మాకు రెగ్యులర్ చేయండి, మీరు రెగ్యులర్ చేస్తానని ఆ రోజు మాకు ఏ విధంగానైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోండి.
మేము ఈ 14 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. రోజు ఒక వినూత్న రీతిలో ప్రదర్శిస్తున్నామండి. ఆ సార్ వాళ్ళు ఏమన్నారంటే చాయ్ తాగినంత సేపట్లోనే మీకు రెగ్యులర్ చేస్తామన్నారు కదా, మొదటి సమస్య పరిష్కరిస్తారన్నారు. మేము అదే విధంగా చాయ్ పెట్టి కూడా మా నిరసన తెలియజేశాము. చాయ్ అయిపోయింది, ఆఖరికి వంట వార్పు దాకా వచ్చాము. ఇక సడక్ బంధువులు చేయాల్సింది మాత్రమే మిగిలి ఉందని నేను అనుకుంటున్నానండి. వేరే ఎస్జిటీలకు అప్పచెప్పి వాళ్ళతో చేయించుకుంటున్నారు. కేజీబీవీలలో స్కూళ్ళ టీచర్లను పంపిస్తున్నారు, ఎంఆర్సీలలో స్కూళ్ళ టీచర్లను పంపిస్తున్నారు, వేరే ఉపాధ్యాయులని మా ఆఫీసులకు పంపించి మా వర్కులు వాళ్ళతో చేయిస్తున్నారు. అడ్డుకోవడం లేదా అంటే మేము అక్కడ చేయట్లేదు కదా, ఎట్లాగో మేము ఇక్కడ సమ్మె చేసినంత మాత్రాన పని జరుగుతుంది కాబట్టి వాళ్ళు అలాగే చేస్తున్నారు. మేము గత 20 సంవత్సరాలుగా ఈ ఎస్ఎస్ఏ సంఘంలో సమగ్ర శిక్ష ఈ సంఘంలో వివిధ విభాగాల్లో దాదాపుగా మన జిల్లాలో 500 మంది, స్టేట్ మొత్తం అయితే 20,000 వరకు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారన్న. కానీ ఇప్పటి వరకు ఈ 20 ఏళ్లలో ఎవరికి మినిమం అవసరానికి తగ్గట్టుగా అంటే జీతభత్యాలు మాత్రం లేవు. పని మాత్రం చాలా ఎక్కువ, అంటే రెగ్యులర్ వాళ్ళకంటే కూడా ఎక్కువ సమయం మేము ఎక్కువ పనిచేస్తున్నాము. వేతనాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అలాగే మాకు ఉద్యోగ భద్రత కూడా లేదు. రెగ్యులరైజ్ కావాలి అంటే ఈ ఉద్యోగం ఇప్పుడు ప్రతి సంవత్సరం కాంట్రాక్ట్ బేసిక్ అంటే ఒక వన్ డే అట్లా గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోవడం, ఇది కూడా పర్మనెంట్ గా లేదు. అదొకటి ఉంది. దానివల్ల భద్రత కూడా లేదు. అట్లాగే ఈ ఉద్యోగులు మా దాంట్లో అంటే ఎవరైనా చనిపోయినా గానీ లేదా ఏజ్ అయిపోయి రిటైర్డ్ అయినా గానీ ఇవ్వరికి కూడా ఎలాంటి బెనిఫిట్ కూడా లేదు. లేవు, ఏం లేదు. ఎక్స్గ్రేజియా గానీ లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేది, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు ఎల్ఐసి అట్లాంటిది ఎక్స్గ్రేజియా ఏది కూడా మాకు గవర్నమెంట్ ఇంతవరకు ప్రకటించలేదు. అవన్నీ మేము కొట్లాడుతూనే ఉన్నాం, చేస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్స్ అంటే మేము ముందుగా అందరినీ రెగ్యులర్ చేసి విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని అందరినీ ఒక పోస్ట్ లా క్రియేట్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. తర్వాత పే స్కేల్ ఈ లోపల మాకు అందరికి అంటే ఒక్కొక్క విభాగానికి ఏ విధంగానైతే ఉందో ఆ రకంగా అందరికి ఆ పే స్కేల్ కల్పించాలి. కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా మనకు రెగ్యులరైజ్ చేయడం జరిగింది కాబట్టి ఒక 5-6 రాష్ట్రాల్లో రెగ్యులరైజ్ అయ్యారు మన సమగ్ర శిక్ష ఉద్యోగులు. కాబట్టి అక్కడ జరిగినటువంటి ఆ ఆర్డర్ కాపీలను కూడా మేము గవర్నమెంట్ కు స్టేట్ కమిటీ ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి అవన్నీ మేము పంపించినాం, నిర్లక్ష్యమే. ఇప్పుడు గత టిఆర్ఎస్ పాలనలో కూడా మేము 22 రోజులు ఇక్కడ నిరసన సమ్మె చేసినాం. కానీ వాళ్ళు ఎలక్షన్ల ముందు చేస్తాము, జీవో వస్తుంది అని లాస్ట్ దాకా ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు అదే విధంగా కార్యక్రమం చెప్పారు, వస్తుందని చెప్పారు, రాలేదు. అదే సమయంలో ఆ దీక్ష చేస్తున్న టైంలోనే గత సెప్టెంబర్ 13వ తారీఖు 2023 నాడు వరంగల్ సభలో మన రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి సార్ గారు అక్కడికి వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అంటే మీ యొక్క సమస్యలు, మా సమస్యలు అన్ని సార్ గారు తెలుసుకొని మీ యొక్క హామీని మేము మా యొక్క గవర్నమెంట్ రాగానే, మేము అధికారంలోనికి రాగానే 1 నెల రోజుల్లో మేము మిమ్మల్ని పిలిపించి మీకు పూర్తిగా ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ మేము నెరవేరుస్తా అని, అలాగే ఛాయ్ తాగే లోపల మీ సమస్యలు క్లియర్ చేసి మీకు జీవో కాపీ ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాదాపుగా 1 year అయిపోతుంది. మేము ఎన్నో సార్లు ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, సీఎం గారి దృష్టి కూడా మా స్టేట్ కమిటీ వాళ్ళు, అదే జిల్లాలలో అయితే ఇక్కడ మేము ఎమ్మెల్యేలకు, మేము జిల్లా కమిటీ వాళ్ళం, అన్ని రిప్రజెంటేటివ్స్ అందరికి ఇచ్చేసినాం. కానీ ఇంతవరకు వాళ్ళ నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ గానీ, స్పందన గానీ ఏం జరగలేదు. కాబట్టి ఇప్పటికీ ఈ రోజు 14వ రోజు సమ్మె చేస్తున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వినూత్నమైన రీతిలో మా యొక్క ఏది ఉద్యమ నిరసన చేసి మేము గవర్నమెంట్ తెలియజేస్తున్నాం. ఇప్పటికి కూడా అంటే ఈ రోజు 14వ రోజు ఇంతవరకు కూడా ఏం సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి తొందరగా రేవంత్ రెడ్డి సీఎం గారు మాకు స్పందించి మాకు ఏదైనా ఒకటి తొందరగా చేసి, ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కేజీవీపీలు కానీ ఇక్కడ అన్ని స్కూళ్ళు బంద్ పడ్డాయి, అంటే అక్కడ విద్యా కొనసాగడం లేదు. అలాగే ఎంఆర్సీ సిబ్బంది ఇవన్నీ కూడా అన్ని మూతపడిపోయినాయి. కాబట్టి అవన్నీ పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనైనా సీఎం గారు మాకు తొందరగా ఏదో ఒక హామీ నెరవేర్చాలని మేము అప్పటి వరకు ఈ యొక్క ఏదైనా ఒకటి అంటే హామీ ఏదైనా సరే ఒక జీవో రూపంలో మాకు ఇచ్చినట్లయితే అప్పుడు
మేము ఈ యొక్క సమ్మెను విరమిస్తామని మేము సీఎం గారికి మా కమిటీ జిల్లా కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. సీఎం గారు స్పందించకుంటే సార్ మా అందరి మినిస్టర్లకి మా సమస్య పోయింది, అందరికీ కూడా మా విషయాలు తెలుసు. 20,000 మందిని కూడా రెగ్యులర్ చేయడం లేదు అంటే మరి ఏమనుకోవాలి?